శరీరానికి ఆరోగ్యం, మనసుకి ప్రశాంతత కావాలి అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలా హ్యాపీగా, ప్లెజెంట్‌గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా! వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రెజెంట్ అయితే నేను జహీరాబాద్‌లో ఉన్నాను. మన ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారి హర్బా వ్యాలీకి వచ్చేసానన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క, చెట్టు, వేర్ల దగ్గర నుండి ఆకులు, అలాగే కాయలు, పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్కి, డిసీజెస్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం. కాసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సో నార్మల్గా తులసి మొక్కలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. మనం ఇంట్లో పూజ చేస్తాము. అలాగే జస్ట్ ఇలా మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళలో తులసాకు వేసుకొని అలా తాగాలి అని అంటూ ఉంటారు కదా. ఏం మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి సార్ అసలు? అనేక మెడిసినల్ వాల్యూస్ ఉంటాయమ్మా. దీంట్లో ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే గాలికి కూడా స్మెల్ వస్తుందమ్మా. ఈ స్మెల్ రావడం వల్ల అనేక సూక్ష్మజీవులు మన ఇంట్లోకి రావు. అలాగే తులసి మీద రీసెర్చ్ చేసి ఏమంటారంటే ఇది రేడియేషన్ రిలీజ్ చేస్తుందని చెప్తారు. రిలీజ్ అయిన రేడియేషన్ వల్ల మన ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడి క్రిములు కానీ వైరస్లు కానీ ఇంట్లోకి రావని చెప్తారు. అందుకు దానికి అంత అద్భుతమైన మూలిక, ఒక పవిత్రమైన వృక్షం లేక మొక్క లేక మనం ఇంట్లో పెంచుకోవడం జరుగుతుంది. ఈ తులసిలో కృష్ణ తులసి అమ్మ, ఇది నల్లగా ఉంది. ఇది లక్ష్మీ తులసి అమ్మ. ఇది మామూలుగా ఉంది చూడండి. మీ వెనకాల ఉంది అది విష్ణు తులసి. ఇది నల్లగా ఉన్నా దీని ఆకు తెల్లగా ఉంటుందమ్మా. ఇది ఆకు కాడ అన్ని నల్లగా ఉంటాయి. కలర్ అంటే ఏం డిఫరెన్స్? కృష్ణుడు నలుపు కాబట్టి కృష్ణ తులసి అన్నారు. అన్ని గుణాలు అయితే అన్ని ఒకటేనమ్మా. ఈ వెన్ను ఉంది కదండి, ఎండిపోయిన వెన్ను ఏదైతే ఉందో, ఈ వెన్నుని మీరు ఇలా తీసుకుని ఇలా నలిపితే అందులో విత్తనాలు ఉంటాయమ్మా. సీడ్స్ ఎగిరిపోయినాయి గాలికి. ఈ సీడ్స్ని కనుక మీరు చూర్ణం చేసుకుని ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్, స్త్రీ ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు 5 రోజులు ఈ బ్లీడింగ్ అనేది అయిపోయాక స్నానం చేస్తారు కదమ్మా, ఆ రోజు నుంచి మొదలు పెట్టాలమ్మా. అది నూరుకుని తులం 10 గ్రామ్స్ పాలల్లో కలుపుకుని, ఆవు పాలల్లో, మగదూడ ఉన్న ఆవు పాలల్లో 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఇలా వాడుకుంటే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. సంతానాన్ని కలిగించడానికి ఒక అద్భుతమైన మూలిక ఈ తులసి వెన్ను యొక్క విత్తనాలు. అదే విధంగా ఆకులు ఉన్నాయి కదండి, ఈ ఆకుల్ని కోసి నేను చెప్పిన అన్ని కూడా సండే చేయమని చెప్తాను. ఆదివారం రోజున మూలికలో లక్షణాలు ఎక్కువ ఉంటాయి, వాల్యూస్ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదండి. అదే విధంగా ఆ మూలికను కలెక్ట్ చేసేటప్పుడు దారి పక్కన, అందరూ నడిచే దారి పక్కన ఉన్న మూలిక కానీ, శ్మశానంలో ఉన్న మూలిక కానీ, కాలిపోయిన భూమిలో ఉన్న మూలిక కానీ, ఉప్పుతోటి కూడి ఉన్న భూమి అంటాం, సౌడు భూమి అంటాం, అక్కడ ఉన్న మూలిక కానీ కలెక్ట్ చేయకూడదు. వేసవికాలం కూడా మే జూన్లో కలెక్ట్ చేయొద్దు అంటారు, గ్రీష్మ ఋతువు అంటారు. క్యాక్టస్ సంబంధించిన మూలికలన్నీ కూడా ఆ నెలలో కలెక్ట్ చేయాలి. అప్పుడు ఏముంటుంది సార్? అప్పుడు అతివేడి వల్ల అవి ఎడారి మొక్కలు కాబట్టి వాటికి ఫేవరబుల్ క్లైమేట్ మే జూన్ కాబట్టి ఆ టైంలో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ క్యాక్టస్ అనేది అప్పుడు కలెక్ట్ చేయమన్నారు. ఎంత అద్భుతమైన నాలెడ్జో చూడండి ఆయుర్వేదం అనేది. ఈ ఆకు యొక్క చూర్ణాన్ని మీరు, మైగ్రేన్ వల్ల ఎంతో మంది చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే ముక్కులో ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్ వీటి వల్ల ఉదయం లేగానే చాలా మందికి తుమ్ములు వస్తూ ఉంటాయి. సైనస్ అంటారు, ఎలర్జీ అంటారు, అనేక రకాలు చెప్తూ ఉంటారు. ఈ చూర్ణాన్ని కనుక ముక్కు పొడుంలో పీలిస్తే ఉదయం లేవగానే చాలా తుమ్ములు వస్తాయి. తుమ్ములు వచ్చి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ తగ్గిపోతుంది. ఈ నాజల్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఆ తుమ్ములు వచ్చి ఆ లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా బయటకు వచ్చేసి దీని ఘాటుగా ఆ బ్యాక్టీరియా చనిపోవడం, ఆ చనిపోయిన బ్యాక్టీరియా బయటకు వచ్చేయడం, ఆ ఎలర్జీలు అనే కూడా తగ్గించడానికి ఈ ఆకు యొక్క నశ్యకర్మ, ఆయుర్వేదంలో ముక్కుతోటి పీల్చే వాటిని నశ్యకర్మ అంటారు. ఆ నశ్యకర్మ చేయించడం వల్ల ఏమవుతుందంటే ఆ ముక్కుకు సంబంధించిన వ్యాధులన్నీ తగ్గిపోయి ఈ నాజల్ ఎలర్జీలు, సైనసైటిస్లు, లేకపోతే ఈ ఏదైతే మైగ్రేన్ రావడానికి కారణమైన క్రిములు ఏవైతే ఉన్నాయో మన ముక్కు మార్గాల్లోనే బ్రెయిన్ లోని కూడా ఉంటాయి అన్నమాట క్రిములు. ముక్కు నుంచి బ్రెయిన్ కి డైరెక్ట్ గా దారి ఉంటుంది అనమాట. అందుకు ఇది పీల్చడం వల్ల బ్రెయిన్ వరకు ఆ మందు యొక్క ఎఫెక్ట్ వెళ్ళి మైగ్రేన్ తలపోటు కూడా తగ్గిపోతుంది. ఇంత అద్భుతమైన గుణాలు ఉన్నాయమ్మ. అదే విధంగా 3 తులసి దళాలు, 3 మిరియాలు కలుపుకుని, అంటే దళం అంటే చివరిదమ్మా, ఈ సుత 3-4 ఆకులు ఉన్నది ఇలా తెంపుకుని ఈ 4-3 దళాలు తీసుకుని 3 మిరియాలు కలిపి అది గట్టిగా నలుపుకుని నవిలితే కనుక మీ నోట్లో ఉన్న అల్సర్స్, నోటి పుండ్లు అంటారు కదా,
ఇప్పుడు అందరూ కూడా నోరు పుండే, చాలా మందికి నోటి దుర్వాసన, ఆ రెండు కూడా ఒక 3 రోజుల్లో తగ్గిపోతాయి. ఎంత చక్కగా పనిచేస్తుందంటే మౌత్ అల్సర్స్ మీద ఈ తులసి దళాలు, ఒకవేళ చివర్లు బాగోలేదు ఆకులు తీసుకోండి, ఒక 3 ఆకులకి ఒక మిరియం అమ్మ, 9 ఆకులు 3 మిరియాలు తీసుకుని అవి బొగ్గన పెట్టుకుని నవిలి ఆ కషాయం మింగుతూ ఉంటే మండుతుంది బాగా. మిరియం ఉంది కదా, కారం కదా, బ్లాక్ పెప్పర్ అంటాం మనం. కానీ ఆ నోట్లో ఉన్న అల్సర్స్ అన్ని పూర్తిగా తగ్గిపోతాయి. సేమ్ అదే మూలికని అదే విధంగా కొంచెం డోస్ పెంచి నలిపి నీళ్ళల్లో వేసి డికాషన్గా కాసుకుని తాగితే డయేరియా తగ్గిపోతుంది. కలరా విలోచనాలు కూడా తగ్గిపోతాయి. అంటే కలరా వస్తే పూర్వం చనిపోయేవారు. అది అంటువ్యాధి కింద ఆ మనిషి దగ్గర క్లీనింగ్ చేసి వాళ్ళు కానీ సర్వింగ్ చేసి వాళ్ళకి కానీ మళ్ళీ కలరా వచ్చి వాళ్ళు చనిపోయేవారు. అంత భయంకరమైన అంటువ్యాధి. మనం మీ తరాల్లో మీరు అందరూ చూసింది ఏంటంటే అంటువ్యాధి అంటే కరోనా ఒకటే. కానీ అంతకు క్రితం ప్లేగ్ అని కలరా అని ఆ గాలి వెళ్ళినంత లెక్క జిల్లాలు ఊళ్ళు చనిపోయేవారు. అటువంటి కలరా వ్యాధి కూడా తగ్గించడానికి ఈ మిరియాలు తులసి దళాలు అనేవి పనిచేస్తాయి. మన పవిత్రంగా చేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 3 తులసి కొమ్మలు, అంటే చివర్లో 3 నుంచి 5 ఆకులతోటి కూడి ఉన్న 3 కొమ్మలు తీసి ఒక రాగి చెంబు కానీ రాగి గ్లాసులో కానీ వేసి దాంట్లో కొంచెం పసుపు వేసమ్మ ఈశాన్యం మూలను పెట్టుకుంటే ఇంట్లో డైలీ కొత్త నీళ్లు పోసి కొత్త దళాలు కొత్త పసుపు వేస్తూ ఉంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఆ ఇంట్లో ఉంది, ధనానికి లోటు ఉండదు. అదేవిధంగా ఆ ఇంట్లోకి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ప్రవేశించవు అనేది మన పూర్వీకులు చెప్పడం వల్ల ఆ విధంగా కొంతమంది పెడతా ఉంటారు. ఇన్ని రకాలైన ఉపయోగాలు తులసి దళం వల్ల. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.